సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన విజువల్ వండర్ బాహుబలి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా రాణా దగ్గుపాటి పోషించిన బళ్ళాలదేవ పాత్రకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే సినిమా విడుదలై దాదాపు 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతున్న ఒకే ఒక్క ప్రశ్న, బల్లాల దేవుడి భార్య ఎవరు? ఇప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మరి ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. బాహుబలి సినిమాలో ప్రభాస్, రాణా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించారు. కానీ అందరిలో ఎక్కువగా హైలైట్ అయిన పాత్ర బల్లాల దేవుడిదే. క్రూరత్వం, అధికారం, ప్రతీకారం కలిసిన ఆ పాత్రను రాణా అద్భుతంగా పోషించాడు. అయితే ఈ సినిమాలో బల్లాల దేవుడి కుమారుడిగా భద్ర కనిపించినా అతని తల్లి ఎవరు అన్నది మాత్రం ఎక్కడా చూపించలేదు. దీనితో ఈ పాత్ర విషయమై ఇప్పటికీ కూడా అడపాదడపా మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఎవరి ఊహాగానాలు వారు ఊహించుకుంటూ బల్లాలదేవుడి భార్య పాత్రపై ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయంపై బాహుబలి సినిమాలో భద్ర పాత్రలో నటించిన అడవి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమాలో భద్ర పాత్రలో నటించిన అడవి శేష్ భద్రకు తల్లి ఎవరు, బల్లాల దేవుడి భార్య ఎవరు అని తాను కూడా రాజమౌళిని అడిగానని చెప్పాడు. దానికి రాజమౌళి, బల్లాల దేవుడు ఒక దుర్మార్గుడు, అలాంటి వ్యక్తి ఎవరినైనా ఏదైనా చేసి ఉండొచ్చు, అలా నువ్వు పుట్టావు అని రాజమౌళి సరదాగా సమాధానమిచ్చాడట. దీంతో బల్లాల దేవుడి భార్య మిస్టరీకి క్లారిటీ రాకపోయినా భద్ర పాత్ర పుట్టుకపై మాత్రం నెటిజన్లకు మరో మేటర్ దొరికి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా బల్లాల దేవుడి భార్య పాత్రపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది.